పుష్ప సినిమాలో సరుకు దాటియడానికి అల్లు అర్జున్ వేసే టెక్నిక్స్ బయట కూడా బానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నమ్మరా? ఇది చూడండి, బయట నుండి చూస్తే పెద్ద చిప్స్ లోడ్ లారీ, కానీ లోపల చూసేసరికి ఖాళీ. చూడండి మరి, జాదుగా చెప్తే మామూలు ఖతర్నాక్లు లేరు మరి బయట. ఇంటి ముందు ముగ్గేయడం చూసుంటారు, కానీ దోశ పెనం మీద ముగ్గేయడం ఎప్పుడైనా చూసారా? ఇదిగో ఈ అక్క చూపిస్తుంది, రండి రండిరా. దోశ పెనం మీద ముగ్గేందక్క? ఏంటి నీకు ఇది బ్రేక్ఫాస్ట్ ఆర్ట్ అనాలా లేక మోడర్న్ ఆర్ట్ అనాలా? చాలా మంది ఇంటి తాళం చెవిని షూలో దాస్తారు, ఆ బొక్కలో ఈ బొక్కలో పెట్టి కనపడకుండా పెట్టామనుకుంటారు. కానీ ఇది చూడండి, ఫేక్ స్టోన్ విత్ సీక్రెట్ కంపార్ట్మెంట్. చూస్తే రాయి, లోపల తాళం చెవి. సూపర్ ఐడియా కదా? మనం కూడా ఇలానే చేద్దామని భద్రంగా రాళ్ల మధ్యలో కలిపేసి వెళ్ళాడు. రిటర్న్ వచ్చాక పోయా మోసం. దొంగలే కాదు, పెట్టినోడు కూడా కనిపెట్టలేకపోతున్నాడు. సూపర్ రా! కంపెనీ బ్లాక్ బస్టర్, కస్టమర్ డిజాస్టర్. ఎతకంక కొంతమంది పనోడితనం చూసి అమ్మో ఎంత కష్టపడుతున్నారో అనుకుంటాం. తెలివైనోడు ఎంటర్ అయ్యాకే తెలుసుద్ది అది పనోడితనం కాదు, తింగరతనం అని. సరే నీళ్లు లేవు, కనీసం లేత కొబ్బరైనా ఉంటుందేమో అని బద్ద చేస్తే పైన పటారం లోన లటారం అంటే ఇదే. కొబ్బరికాయ సైజుకి దాని రిజల్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. ఎలక్ట్రిక్ బైక్ కొనడం ఈజీ, కానీ అపార్ట్మెంట్ లో ఛార్జింగ్ ఫెసిలిటీ లేకపోతే ఇదిగో ఎక్కడ చూడండి, కిటికీ నుంచి వైర్ ఏలాడదీసి జుగాడ్ చేశారు. ఇప్పుడు ఇది అలాంటి ఛార్జింగ్ సిస్టమ్ కాదు, బోలో స్పైడర్ మ్యాన్ ఛార్జింగ్ సిస్టమ్. రాకెట్ లేదా? పర్లేదు, స్టీల్ ప్లేట్ ఉందిగా, దానితోనే బ్యాడ్మింటన్ ఆడేస్తున్నాడు. సూపర్ అయ్యా. టాలెంట్ ఉంటే పనిముట్టు అవసరం లేదని ప్రూవ్ చేశాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాలేజ్ లో స్పోర్ట్స్ జరుగుతున్నాయి, అబ్బాయిలు కూడా ఆడుతున్నారు, కానీ క్రౌడ్ ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఎక్కడ, గర్ల్స్ కబడ్డీ దగ్గర. అబ్బాయిల మ్యాచ్ కి ముగ్గురు, అమ్మాయిల మ్యాచ్ కి మొత్తం కాలేజీ. ఒక ఆర్టిస్ట్ ఇలా గీస్తే చాలా ఈజీ అని చూపించాడు. అరే భలే ఉందే, చూస్తుంటే నిజంగానే ఈజీ అనిపించింది. ఇంటికి వెళ్లి ట్రై చేస్తే డ్రాయింగ్ కాదు, మెడికల్ రిపోర్ట్ వచ్చింది. పెట్రోల్ కోసం అని బంకులో ఆగాడు, చుట్టూ చూస్తే ఎవరూ లేరు. సూపర్, ఇంకా మంద ఇదంతా అని గన్ను తీసి గబగబా కొట్టాడు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ గన్ను కలర్ చూడండి, బైక్ లో పెట్రోల్ బదులు డీజిల్ కొట్టాడు. జ్ఞానం లేని పని చేస్తే ఇలా ఆగమే అవుతారు మరి. ఇప్పుడు బైక్ స్టార్ట్ కాదు, ముందు ఇంట్లో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుద్ది. వెయిట్ చేసి ఎంతో ఆరాటంగా బ్యాట్ పట్టుకున్నాడిని అన్యాయం చేసేసారు కదరా. ఇప్పుడు ఇలాంటి వీడియోలు చూస్తుంటే ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. ఏమంటారు? మిమ్మల్ని కూడా, లేదా మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటివి చేసే ఉంటారుగా. రోడ్డు మీద పర్సు కనిపించింది, అబ్బా అదృష్టం బాగుంది అని తీశాడు. ఓపెన్ చేసి చూస్తే వెనకాల అడ్వర్టైజ్మెంట్. అది డబ్బు కాదు, మార్కెటింగ్ స్ట్రాటజీ. జిమ్ లో అందరూ ప్రశాంతంగా వర్కౌట్ చేస్తున్నారు. అక్కడ అంత స్పేస్ ఉన్నా గానీ ఈ మేడం కి మాత్రం ఆ చిన్న గ్యాప్ లోనే వెళ్ళాలనిపించింది. చుట్టూ అంత గ్యాప్ ఉన్నా గానీ ఆ బొక్కలో దూరింది చూడు. నాకు ఇదే ఎంట్రన్స్, ఇదే ఎమర్జెన్సీ ఎగ్జిట్. కోతులంటే చిన్న వస్తువులు దొంగలిస్తాయని తెలుసు, కానీ ఇవి ఏకంగా ఐఫోన్ కొట్టేశాయి. ఇది జరిగింది ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో. అందరూ ఇప్పుడు ఫోన్ ఎలా తెచ్చుకోవాలి అని టెన్షన్ పడుతున్నారు, రచ్చ చేస్తున్నారు. ఒక తెలివైనోడు ఫ్రూటీ ప్యాకెట్ ఇసిరాడు. కోతి ఒక్కసారిగా ఐఫోన్ నువ్వే పెట్టుకో, ఫ్రూటీ నాకివ్వు అని డీల్ క్లోజ్ చేసింది. ఈ రోజుల్లో కోతులు కూడా కూల్ గా డీల్ చేస్తున్నాయి. ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందంటే మనం చార్జర్ మార్చుకుంటాం లేదా ఫోన్ మార్చుకుంటాం, కానీ ఈ మహానుభావుడు కనిపెట్టిన సొల్యూషన్ చూస్తే న్యూటన్ కూడా నోటి మీద వేలేసుకుంటాడు. ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ చూడండి, అది క్యాచ్ కాదు బాస్, ఆ మనిషి డెడికేషన్. ఎంత డెడికేషన్ ఉంటే ఈ పరిస్థితిలో కూడా ఆ రేంజ్ లో ఆడతాడు. ఈ క్యాచ్ కి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు క్వాలిటీ చెక్ చేస్తున్నారు. క్వాలిటీ చెక్ చేస్తే స్ట్రాంగ్ గా ఉండాలి, కానీ ఇక్కడ కొత్త బైక్ కొనడానికి షోరూమ్ కి వచ్చాడు. మరి కొత్త బైక్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటదిగా. అయితే ఈ అన్న యాక్సిలరేటర్ ని ప్రేమగా కాదు, పగతో తిప్పినట్టున్నాడు. షోరూమ్ వాళ్ళు అనుకుంటారు, సార్ కొనడానికి వచ్చారా లేక టెస్ట్ చేసి పగల కొట్టడానికి వచ్చారా? ఏం లేదు, ఆత్రం ఆపుకోలేకపోతే జరిగే ఆగం ఎలా ఉంటుందో ఈ అన్న చూపెడతాడు. చూడండి, ఇంటి బయట వరద నీళ్లు ఎంత వచ్చాయో చూడాలని గేటు కొంచెం ఓపెన్ చేశాడు, అంతే. థ్యాంక్స్ బ్రో, బాయ్ బాయ్. గేటుకి విముక్తి కలిగించాడు. ఏముందిలే ఇంకా పొడుగు. చూస్తుంటే అంతా నార్మల్ గా ఉంది అనుకుంటున్నారా? కన్ను కాస్త ట్యాంక్ వైపు తిప్పండి, పెట్రోల్ ట్యాంక్ మూతలేదు. దానికి అన్నయ్య కనిపెట్టిన టెక్నిక్ చూడండి.
ఈ టెక్నిక్ చూస్తే బైక్ కంపెనీ వాళ్లే కొత్త మాన్యువల్ ప్రింట్ చేయాలి. ఒక్క నిమిషం, మన వీడియోలు చూసి మీరు నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. 3 రోజులు కూర్చుంటే గానీ ఒక వీడియో అవ్వదు. కానీ మీదొక్క లైక్, ఒక కామెంట్, ఒక్క సబ్స్క్రైబ్ తో నాకు వచ్చే మోటివేషన్ ఇంకో 100 వీడియోలు చేసేంత ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఒక డౌట్, టోపీ లోపల నుంచి పావురం ఎలా వస్తుంది అని. అయితే మెజిషియన్ అన్న దుంపదించడానికి ఒకడు పై బిల్డింగ్ నుంచి వీడియో తీశాడు. Hey y'all, come look at this. అంతే, మ్యాజిక్ మొత్తం బయటపడిపోయింది. టోపీలో మ్యాజిక్ లేదు, వెనక పూర్తి సెటప్ ఉంది. ఈడి పనికి ఇక నుంచి మెజిషియన్స్ కూడా కెమెరా నిషేధించాల్సిందే. ఒక్క బంతికి 2 పరుగులు తీస్తే చాలు. సింపుల్ కదా. కానీ ఎక్కడ 2 పరుగులు తీయడానికి చేసిన డ్రామా చూస్తే IPL స్క్రిప్ట్ రైటర్ కూడా షాక్ అవుతాడు. ఈ సాబ్ ఏం చేస్తున్నాడంటే ట్రైన్ ఎంత స్మూత్ గా వెళ్తుందో చూపిస్తున్నాడు. ఎలా అంటే తిప్పి పెట్టిన వాటర్ తిరగబడదు, నుంచోబెట్టిన కాయిన్ కింద పడదు. ఇదంతా చూసి నెమ్మదిగా వెళ్తుంది అనుకుంటారేమో, కానీ స్పీడ్ ఎంత అంటే 342 km/h. దేవుడా, ఇంజనీరింగ్ అంటే ఇదే మరి. ఒక చెత్త బుట్ట జారుకుంటూ వెళ్తుంది. మనం అనుకున్నాం గాలి వల్ల అని, కానీ ఇదేదో సినిమా స్క్రిప్ట్ లాగా ఇదెళ్ళి ఇంకో దాన్ని లాగేసుకుని బారిపోయింది. మాస్, ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, నేచర్ స్క్రిప్ట్. ఏం చేస్తుంది మరి? నైట్ అంతా కాపలా కాసి నిద్రలేక అలసిపోయింది పాపం. రే, ఇదెక్కడ మాసరా? ఎవర్రా ఇళ్ళు? ఏదో నేల మీద స్కేటింగ్ చేసినంత ఈజీగా ఐస్ మీద ఎక్కొస్తున్నారు. అది ఎరగాలి ఉంటది. ఫిజిక్స్ ఎవడాడు అన్నట్టు జారుకుంటూ వెళ్ళిపోతున్నారు. బొగ్గులు అంటించడం అనేదో భారీ పనే మరి. గొంతు నొప్పి వచ్చేదాకా ఓదాలి, చెయ్యి నొప్పి వచ్చేదాకా విసరాలి. అదంతా నార్మల్ పీపుల్ కి రా, నాలా అంటే నాటు బుర్రకు కాదు. మామూలు ఐడియా కాదు ఇది. అదరగొట్టేశాడు. పుట్టినరోజు అంటే కేక్ కట్ చేస్తారు, ఫ్రెండ్స్ కి తినిపిస్తారు. కానీ మటన్ షాప్ వాళ్ళ బర్త్డే ఎలా ఉంటుందో తెలుసా? మా స్టైల్ చూపిస్తామని వేటేస్తున్నారు. ఒక్క వేటు 2 ముక్కలు. ఏదేమైనా కొత్త స్టైల్ అదిరిందన్న. మన వీడియోస్ లో చిలిపి కోతుల్ని, దొంగ కోతుల్ని చూసాం. అయితే యాటిట్యూడ్ కోతుల్ని చూస్తారా? కోతులకు బిస్కెట్లు వేయాలని వెళ్ళింది. అయితే అవి చూడండి. ఓయ్ పాపం, ఎట్టా కనబడుతున్నావు? నీ మొగానికి బిస్కెట్ తినే వాళ్ళలా కనబడుతున్నావా? చల్, ఒక్కటి కాకపోతే ఒక్కటైనా తీసుకోవట్లేదు చూడండి. మొత్తం మాస్ గ్యాంగ్ లా ఉంది. బిస్కెట్ ఏమో గానీ ఆమె పరువు మొత్తం తీసేసి. కుక్కల చిలిపేషాలు కొన్నిసార్లు మామూలుగా ఉండవు. గేటు బయట ఉన్నది ఎంత హఠాత్తుగా లోపలికి దూకడానికి కారణం ఇది. వీరత్వం చూపించడానికి అనమాట. గేటుకి ఈ వైపు మాత్రమే. గేట్ లోపల ఉంటే సింహంలో అరుస్తాయి, గేట్ తీసేస్తే జస్ట్ జోక్. పైథాన్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అందరూ అంటుంటే విన్నట్టుంది. దొంపదాగా ఆహారం అవడానికి అంత ఆరాటంగా ఉందావా నీకు? బంతి వికెట్లకు తాకింది అంటే అవుట్ కదా, కానీ ఇక్కడ అంపైర్ మాత్రం నాట్ అవుట్ అన్నాడు. నిజం చెప్పండి, ఇది అవుటా నాట్ అవుటా? కామెంట్స్ లో చెప్పండి. బైక్ నడిపే ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా ఇలా స్టైలిష్ గా టర్న్ కొట్టాలని ఉంటది. మనసులో అయితే హీరో ఎంట్రీ, నిజ జీవితంలో బైక్ ఒకవైపు, మనిషి ఇంకో వైపు. ఇక్కడ చూడండి, చెట్లు నరకకపోవడం మంచి విషయమే, కానీ చెట్టును రోడ్డుకు మధ్యలోనే వదిలేస్తారా? పగలు కనిపిస్తుంది, రాత్రి ఇప్పటి వరకు సరదాగా నవ్వుతూ ఉంటే ఒక లైక్ కొట్టండి. చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో. మనకు అదే అసలు ఎనర్జీ. గేమ్ ఆడే ఛాన్స్ కోసం మరి గంటల తరబడి వెయిట్ చేసినట్టున్నాడు. చివరికి ఓపిక పోయినట్టుంది. అయ్యా నేను ఆడదు ఎప్పుడు అన్నట్టు నేరుగా గ్రౌండ్ లోకి దిగిపోయాడు. ఇంకిప్పుడు ఆట కంటే ఎక్కువ వీళ్ళ పంచాయతీ ఉంటది. ఏమంటారు? బిర్యానీ సర్వ్ చేస్తున్నారు, వీళ్ళు నోరు ఊరుతూ ఎదురు చూస్తున్నారు. అర్రే ఏమైంది? గుడ్డు పోయింది. సేమ్ ఇలాంటి పనే చేస్తూ ఇప్పటి వరకు 3 వచ్చారు మన వీడియోస్ లోకి. ఇండికేటర్ లెఫ్ట్, మలుపు మాత్రం రైట్. అక్క, నువ్వు రోడ్ రూల్స్ ఫాలో అవుతున్నావా లేక గూగుల్ మ్యాప్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా? ఒక చిన్న పిట్ట చిరుతని ఎలా మోసం చేసిందో చూడండి. సైజు చిన్నదే కానీ బ్రెయిన్ మాత్రం ఫుల్ వర్షన్. కొన్నిసార్లు పవర్ కంటే టైమింగ్ ఇంపార్టెంట్. కార్ రాంగ్ రూట్ లో నుంచి బయటకు తీయడానికి రాయి జరిపేశాడు. అది పక్కకెళ్లేదాకా చూసి మరీ వెళ్ళాడు. కానీ ఆ తర్వాత జరిగింది చూస్తే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. చూడండి.
కొన్నిసార్లు మనకే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాదు, కానీ అవే తర్వాత మన బెస్ట్ మెమరీస్ అవుతాయి. అయితే గాయ్స్, ఇవాళ చూసిన వీడియోలో ఫిజిక్స్ ఫెయిల్ అయింది, లాజిక్ సెలవు తీసుకుంది, కానీ మన నవ్వులు మాత్రం ఫుల్ అటెండెన్స్ వేసాయి. వీడియోలో మీకు బాగా నచ్చిన క్లిప్ ఏదో కామెంట్ లో చెప్పండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మెంటల్ కామెడీ వీడియోతో కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్.